సూర్యుడు గనక చూసుకుంటే రెండో ఇంట్లో లేదంటే ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్‌లోకి వెళ్ళటం వల్ల ఎలా ఉంటుందంటేనండి, ఇది వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతౌ రవో అని చెప్తారనమాట. అంటే ఈ టైంలో వీళ్ళకి నీచ బుద్ధి, దుష్ట తర్వాత బ్యాడ్ కంపెనీ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే శిరోవ్యధ, విపరీతమైన తలనొప్పి రావటం. అంతేకాకుండా నిష్ఫలం కృషి వాణిజ్యం, వీళ్ళు గనుక ఏదైనా అగ్రికల్చర్ కానివ్వండి, బిజినెస్ ఏదైనా చేస్తున్నా అందులో సరైన రిజల్ట్ రాక అంటే ఏమంటారంటే అంటే న్యూట్రల్‌గా, అంటే పెద్ద నష్టం వచ్చేదనేం కాదు. తగినంత రిజల్ట్ రాక ఆ విషయంలో వీళ్ళు కొంచెం ఏమంటారంటే డిసప్పాయింట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే సూర్యుడు వల్ల ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువ. అయితే ఎయిత్ హౌస్‌ని చూడటం వల్ల